పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. యేసు జనసమూహములతో ఇంకను ఇట్లు చెప్పెను, పడమట మబ్బు పట్టుట చూచిన తక్షణమే వాన కురియునని మీరు చెప్పెదరు, అట్లే జరుగును. దక్షిణపు గాలి వీచుట చూచి వడగాలి కొట్టుడని చెప్పెదరు, అది అట్లే జరిగెను. కపట వేషధారులారా, మీరు భూమి ఆకాశముల లక్ష్యములను గుర్తింపగలరు, మరి ఈ కాల చిహ్నములను ఎలా గుర్తింపలేరు? లూకా 12:54. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, మనుషుల ఆకాశములోని మబ్బులను చూసి వాన రానుందని ముందే ఊహిస్తారు. గాలి వీచికను చూసి వడగాలి వస్తుందనుకుంటారు. కానీ దేవుడు చూపించే ఆత్మీయ సూచనలను మాత్రం గుర్తించరు. ఇది మన హృదయం కఠినతకు, విశ్వాసతకు నిదర్శనం. భౌతిక విషయాలలో తెలివిగా ఉండి ఆత్మీయ విషయాలలో అజ్ఞానులమైపోయారు. ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక. ప్రార్థన. ప్రభువా, ఈ కాలములో నీ చిత్తమును గ్రహించుము, జ్ఞానమును మాకు ఇవ్వుము తండ్రి. నీ చిహ్నములను గుర్తించు, ఆత్మీయ దృష్టి కలుగజేయుము యేసయ్యా. మా కట్పట హృదయమును కరిగించి నీ సత్యమునకు తెరువుము. మీ వాక్యమును గమనించి జీవించినట్లు మమ్మల్ని మార్చుము తండ్రి. మా చూపు భూమిపై కాక నీ రాజ్యముపై నిలిచి ఉన్నట్లు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.